సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో అందరికీ హాయ్ హాయ్ హాయ్. మనం వచ్చేసి అయితే ఒక ట్రైన్ అయితే ఆపబోతున్నాం. ఆపడానికి అయితే మన షించాంగ్ అయితే కావాలి. ఒక ట్రైన్ అన్నం లేదు, అక్కడ పోయింది. ఓకే ఓకే షించాన్ పండుకొని ఉంటాడు. సైకిల్ ఉంది. ఇక్కడ లేడండి గాయస్. అరే షించంగడు ఎక్కడుండు గాయస్? షించంగడు కనబడతలేడు. బాబాయ్ షించంగడు ఏమైనా చూసినా? చూడలేదు రాన్. షించంగని చూడలేదంటే ఎక్సర్సైజ్ రూమ్లో ఉన్నాడా ఏంది? ఇక్కడ కూడా లేడు. ఒకసారి మొత్తం తెరు, డోర్ తెరు. ఇక్కడ లేడు గాయస్. షించంగాడు ఎక్కడుండు? సో గైస్ మనమే తాను వెతుకుదాం. కాబట్టి పార్కులు ఉందా? పార్కులో వచ్చేసి నా ఐ థింక్ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ ఉందా? ఇక్కడ కూడా లేరు. ఓకే ఒకసారి మనమైతే వాడిని అయితే ఎత్తుకుదాం. ఏడుండు? ఏదో కాల్ వస్తుంది. హలో షించాన్. మమ్మీయా నేను ఇక్కడ పోలీస్ స్టేషన్లో ఉన్నా మమ్మీయా. పోలీస్ స్టేషన్లో ఉన్నాడా మహేంద్రా? ఏమో మమ్మీయా, ఇక్కడ జైల్లో పెట్టారు. జైల్లో పెట్టాడా మహేంద్రా? ఏం చేసినావు? ఏం లేదు మమ్మీ, ఒకసారి నువ్వైతే పోలీస్ స్టేషన్కి రా. సరే ఆగా వస్తున్నా, ఫోన్ పెట్టు. సో గాయస్ మన షించాన్ పోలీస్ స్టేషన్కి ఎట్లుండు? పోలీస్ స్టేషన్ ఉందంటే సో మనమైతే వెళ్ళాలి. సో మనమైతే ఇప్పుడు పోలీస్ స్టేషన్కి అయితే వెళ్ళిపోవాలి గాయస్. ఓపెన్. సో ఎక్కడుండు? అంటే ఆడ పార్క్లో లేకపోతే ఆడ ప్రాంక్ చేస్తుండే ఏంది నా మీద? ఒకసారి పోలీస్ స్టేషన్కి రమ్మన్నాడు కదా, ఒకసారి పోలీస్ స్టేషన్కి అయితే వెళ్దాం గైస్. పోలీస్ స్టేషన్లో కూడా లేకపోవచ్చు. ఓకే గైస్ మనమైతే ఇక్కడైతే దిగుదాం. షించంగడు ఎక్కడుండంటే ఇక్కడ ఉండని చెప్తుండేంది? ఖచ్చితంగా పోలీస్ స్టేషన్లో ఎందుకుంటారు గాయస్? ఐ థింక్ సో. ఇక్కడ లేడు సార్. మా షించాన్ గారిని కనబడ్డా? ఏం బాబు ఇక్కడ ఉన్నాడు కదా, అక్కడ చెప్పు, ఇక్కడ చెప్పు ఏమైంది? ఏం కాలే సార్, ఇక్కడ ఒక బాబు ఉండాలి కదా, నాకు ఫోన్ చేసిన నేనే అనే మా అమ్మని. నేనా? ఆడొక పెద్ద క్రిమినల్ చేసాడు సార్. మంచి మాట్లాడు సార్, ఆడ ఎంత మంచోడు. సరే ఆడ లాస్ట్ జైలు ఉండు, పోయి చూడిపో. లాస్ట్ జైలు అంట గాయస్. అయినా ఈడ ఏం తురుగా పని చేయడు. అడే చేస్తాను అనుకోండి. ఎక్కడుండు? అరే షించాన్ పోలీస్ స్టేషన్లో జైలు ఎందుకున్నారా? ఏమో మమ్మీ నన్ను ఇక్కడ బంధించేసారు. ఇక్కడ బంధించడమేంద్రా బా. సరే ఆగు. ఇంతకీ నువ్వేం చేసినావురా? ఎందుకు నేను పోలీస్ స్టేషన్లో పెట్టారు? మమ్మీ ఏమైంది? నన్ను పాడికెళ్తుంటే అంతా జరిగింది మమ్మీ. ఇంత పెద్ద పని చేసినరా? సరే ఆగు సార్. సారీ సార్, ఇంకా నుంచి మా అబ్బాయి ఎప్పుడు నేను బయటికి తీసుకెళ్ళాను. ప్లీజ్ సార్, కీస్ సార్, నేను వెళ్ళి తీసుకెళ్ళి సార్, ప్లీజ్ సార్. ఏనయ్యా నువ్వు? సరే తీసుకో. షించాన్ ఏంద్రా నువ్వు ఇట్లా? ఏం చేస్తావే మోరాబాయ్ నువ్వు? దా బయటికి దా. అసలు ఏం తప్పు చేసినావండి రా అట్లా జైలుకి పెట్టిరు నేను? ఏమో మమ్మీ నాకేం తెలుసు.
ఇంకొకసారి నువ్వు బయటికి రా, నేను ఎత్తి నీ పిచ్చోడ మంచి ఒక గేమ్ ఆడదామని పిలిస్తే నువ్వెందుకు రా జైల్లోనా? అసలు ఇంత పెద్ద పని చేస్తావా? సో గైస్ ఏమైందంటే షించాన్ పార్క్ వెళ్తుండంట. పార్క్ వెళ్ళే లోపు ఓడ వచ్చి అని కొట్టిండంట. కొట్టినాక అంతే నేను కొట్టినంట. మళ్ళా ఏంది ఈయన దగ్గర వెపన్స్ ఉంటాయి కదా, ఈయన వెపన్స్ తోటి ఆయన చంపిండు. పోలీసు చూసి ఇప్పుడు జైల్లో పెట్టినంటుండు. ఏంది షించాన్? సర్లే నెక్స్ట్ టైం ఇది రిపీట్ అయిందని నేను ఎత్తి అలా కొట్టేసి అర్థమైందా? మమ్మీ సారీ. అమ్మా అమ్మ గాయస్ చూసి నశించేంతో ఎంత పెద్ద తలకాయ నొప్పి. గేద్దిరా గేద్ది బాబాయ్ కీ. అరే ఆడనే కంట్రోలింగ్ ఉందిరా. సో గైస్ మనోడైతే ఇక్కడనే ఉండు. ఈ పని ఈరోజు కాదు రేపు చెప్తా. కానీ అసలు ఎందుకునో అర్థం కాలే. ఓకే ఈ వీడియో అంతా ఏమైనా వచ్చి నెక్స్ట్ ఎపిసోడ్ వెళ్దాం. ఖచ్చితంగా ఈ వీడియో దగ్గర కలుస్తాం. బాయ్ బాయ్.